కర్తవ్య విమూఢత్వాన్ని కలిగించిన శోకమోహాలు తొలగించడం కోసం చెప్పాడు. శోకమోహాలు తొలగించి యుద్ధం చేయించడం పరమ ప్రయోజనం కాదు. పరమ ప్రయోజనం మోక్షం. నా భక్తుడికి మోక్షం ఇవ్వాలనుకున్నాడు పరమాత్మ. మోక్షానికి జ్ఞానం కావాలి కనుక జ్ఞానం చెప్పాడు. కనుక మోక్షానికి కావలసిన జ్ఞానం అర్జునుడికి చెప్పాడు. అందుకని యుద్ధం చేయడానికి కావలసిన సంసిద్ధత కాదు, ఇది తెలుసుకోవాలి. మరి యుద్ధం చేయించాడు కదా అంటే జ్ఞానం గ్రహించి తర్వాత అజ్ఞానం పోయి ధర్మముగా యుద్ధం చేశాడు ఇక్కడ, అది తెలుసుకోవాల్సినది. అందుకు తస్మాద్యుద్ధస్వ అనే కారణానికి ఇక్కడ చెప్పాడు విధివాక్యం కాదు, అనువాద వాక్యం అంటారు అన్నాడు ఇక్కడ. తస్మాద్యుద్ధస్వ భారత, ఇది యుద్ధం చెయ్యు అనేటువంటి మాట ఈ జ్ఞానముతో యుద్ధం చేయాలంటే ఈ జ్ఞానం ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోవాలా? నీ కర్మ నీ ధర్మం కనుక నువ్వు చెయ్యు అని చెప్పడానికి మాత్రమే కానీ దీని పరమ ప్రయోజనం మాత్రమేమిటి? శోకమోహ నాశనము. కనుక శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం. మళ్ళీ